హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది అయితే ఎప్పుడు ఉంటుంది, కౌన్సిలింగ్ డేట్ ఏంటి, దీని గురించి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఎప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి అయితే డైలీగా వస్తూ ఉంటాయి అనమాట. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీ ఎంసెట్ సంబంధించి మొన్న మనకి ర్యాంక్ కోడ్స్ అనేవి అయితే ఇష్యూ చేశారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కౌన్సిలింగ్ అనేది అయితే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అంటే జాసా కౌన్సిలింగ్ అనేది అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట. ఎవ్రీ ఇయర్ కూడా అదే రూల్ అనమాట. అసలు ఎందుకు జాసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత పెడతారు అంటే జాసా కౌన్సిలింగ్లో మనకి ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే బెటర్ ప్రిఫరెన్స్ కోసం ఏంటంటే జేఈ మెయిన్స్కి వెళ్తారు. జేఈ మెయిన్స్కి వెళ్ళడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే చాలా స్టూడెంట్స్ వెళ్ళిపోతారు కాబట్టి జేఈ మెయిన్స్కి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే పెడతారనమాట. దానివల్ల మనకి ఏంటంటే సీట్స్ అనేవి అయితే మిగులుతాయి. అండ్ ఇంకా ఎవరికైతే రావాలి బెటర్ సీట్ రావాలనుకున్నారో వాళ్ళకి ఇంకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ నుంచి మనకి జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్టేట్ నుండి ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తుంది. మీకు కావాలంటే పేపర్ ఆర్టికల్లో కూడా చూసుకోండి. జేఈ తర్వాతే కౌన్సిలింగ్ అని చెప్పేసి అయితే పెట్టారు. మనకి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది అయిపోయిన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అనేది అయితే నిర్వహించమని చెప్పేసి మనకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇచ్చిన మనకి ఆ నోటిఫికేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ సంబంధించి కూడా మనకి ఇంకా ఏవైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా రావాలి. వన్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రో అంటే మనకి జూన్ ఎండింగ్ కల్లా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. జూన్ 3rd వీక్ లేదంటే 4th వీక్ లోపు మనకైతే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే జూలై ఎండ్ కల్లా మీకు 2 కౌన్సిలింగ్స్ అయితే పక్కాగా కంప్లీట్ అవుతాయి. లేదు ఒకవేళ జాసా కౌన్సిలింగ్ అనేది అయితే లేట్గా అయ్యింది అంటే మనకి జూలైలోకి అయితే మీ కౌన్సిలింగ్ అయితే వెళ్ళిపోతుంది. ర్యాంక్ కార్డ్ ఇచ్చిన 10 to 15 డేస్లో అయితే పక్కాగా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. జాసా కౌన్సిలింగ్ అనేది ఎక్కువ ఉండదు. వన్స్ స్టార్ట్ అయిందంటే అయిపోతుంది. బట్ ఒకవేళ ఇంకా మనకి లేట్ అవుతూ వచ్చిందంటే పక్కగా ఏంటంటే మనకి జూలైలోకి అయితే వెళ్తుంది అనమాట. జూన్ 3rd వీక్ ఆర్ 4th వీక్లో అయితే పక్కగా మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.